నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. సమీక్షలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాఖ అధికారులు. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా గృహ నిర్మాణంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు ఆదేశం. వైసీపీలో ఉన్న వారంతా దండుపాళ్యం బ్యాచ్ అని విమర్శించిన టీడీపీ నేత బుద్దా వెంకన్న. ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులు, ఫైల్స్ తగలబెడుతున్నారని ఆరోపణ. నగరంలో సందడి చేసిన ఆర్ట్ చిత్ర యూనిట్. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది హీరో నార్నే నితిన్. ఇక డీటెయిల్స్ చూస్తే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రామ పంచాయతీలకు స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వ్యయం పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. వేడుకల వ్యయాన్ని 10,000 నుంచి 25,000కు పెంచినట్లు సమీక్షలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకువచ్చారు. మొబైల్ యాప్ రూపొందించి గ్రామీణ పారిశుధ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అనర్హత నిబంధన ఎత్తివేయాలని నిర్ణయించారు. ఏ ఒక్క రైతుకు ఆదాయం తగ్గకూడదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. రాయలసీమ జిల్లాలోని ఏ ఒక్క రైతు ఆదాయం తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. అధికారులను ఆదేశించారు. సీమ జిల్లాల్లో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో సాగును ప్రోత్సహించడంతో పాటు రైతులకు మేలు చేకూర్చేందుకు 80% రాయితీపై విత్తనాలు అందించాలని అధికారులను ఆదేశించారు. వెలగపూడి రాష్ట సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు రాయలసీమలోని 8 జిల్లాల వ్యవసాయ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్టంలో డిమాండ్ ఉన్న పంటలకు రైతులు కోరుకునే రకాల విత్తనాలు సిద్దం చేయడంతో పాటు అటువంటి విత్తనాలకు రాయితీ కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గౌరవ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి ఎన్టీఆర్ జిల్లా గృహ నిర్మాణంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పేదలకు ఇళ్ల నిర్మాణం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యంగా ఉందని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలే నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని, ఇళ్ల నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందేనని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మంత్రి కొలుసు పార్థసారథి నేతృత్వంలో గృహ నిర్మాణంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీఎస్ హెచ్సీఎల్ ఎండీ పి రాజాబాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, మైలవరం, తిరువూరు శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్ ప్రోగ్రాం గురించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హౌసింగ్ డిపార్ట్మెంట్కి సెట్ చేసిన టార్గెట్స్ గురించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి విచ్చేసిన గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు, మిత్రులు కేశినేని చిన్ని గారికి, మిత్రులు సహచర శాసనసభ్యులు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారికి, మిత్రులు తిరువూరు శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎండీ గారికి, మా చీఫ్ ఇంజనీర్, ఇతర అధికారులకు, వివిధ శాఖల నుంచి వచ్చిన
అధికారులకు, విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా వివిధ కాన్స్టిట్యున్సీల్లో ఉన్న హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యల గురించి చర్చించడం జరిగింది. మరి శాసనసభ్యులు కూడా ముఖ్యంగా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల్ని ఈ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా హౌస్ సైట్స్కి సంబంధించి మైలవరం కాన్స్టిట్యున్సీలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నవారంతా దండుపాళ్యం బ్యాచ్ అని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. వివిధ శాఖల్లో ఫైల్స్ ను తగలబెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం టీడీపీ నేత బుద్దా వెంకన్న తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అవినీతి చేశారు కాబట్టే వివిధ శాఖల్లో ఫైళ్లను తగలబెడుతున్నారన్నారు. ఒక్క శాఖలో అయినా అవినీతి చేయలేదని చెప్పగలవా అని జగన్ కు సవాల్ విసిరారు. వైసీపీ నేతలు కొంతమంది అధికారులను కుమ్మక్కై ప్రజల సొమ్మును దోచుకున్నారని, అడ్డగోలుగా నియామకాలు కాంట్రాక్టర్లకు కట్టపెట్టారని, దమ్ముంటే పట్టుకోండని ఇప్పుడు సిగ్గు లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయని, జగన్ను చూసి భయపడి ఒక్కరు కూడా ఏపీకి రాలేదని, ఇప్పుడు చంద్రబాబును చూసి పెట్టుబడిదారులు మళ్లీ ఏపీకి వస్తున్నారని తెలిపారు. బ్యాచ్ ఒక ఇంటిని మాత్రమే దోచుకునేది మన సినిమాలో చూసాం. కర్ణాటకలో ఉన్నటువంటి దండుపాలెం బ్యాచ్. కానీ జగన్ బ్యాచ్ మాత్రం రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంది. ఏ శాఖను మిగల్చకుండా దోచుకుంది. జగన్మోహన్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కానీ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మేము పలానా శాఖలో దోచుకోలేదు అని చర్చకు రాగలరా? ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఓడించారు. ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు తగలబెట్టడం జరుగుతుంది. ఇది చాలా ఘోరం, చాలా అన్యాయం. అదేంటంటే ప్రభుత్వం మీదే కదా, మీరు పట్టుకోవచ్చుగా అంటారు. దొంగలు ఎలా రావాలి, ఎలా దోచుకోవాలో మీకు తెలుసు, ఎలా తగలబెట్టాలో తెలుసు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫైళ్ళు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు. ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ మీరు నంగనాచి కబుర్లు చెప్తారేంటి? ఒక్క శాఖని కాదు, అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది. 2019 సంవత్సరానికి ఫైబర్ నెట్ సంస్థ జీతాలు 7 కోట్లు అయితే వాటిని 48 కోట్లుగా పెంచారు. ఆ శాఖ ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి అన్నకి, స్వయాన్న అన్నకి సంవత్సరానికి 12 కోట్లు అప్పలంగా అప్పచెప్పాడు. విజయవాడ నగరంలో ఆయ్ చిత్ర బృందం సందడి చేసింది. విజయవాడ పినంనేని పాలిక్లినిక్ రోడ్లోని ఎస్ఎస్ఎస్ పాక ఇడ్లీ హోటల్లో టిఫిన్ చేసిన ఆయ్ చిత్ర హీరో నార్నే నితిన్, హీరోయిన్ నయన్ సారిక కాసేపు మీడియాతో ముచ్చటించారు. చిత్రం యొక్క విజయోత్సవాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో నార్నే నితిన్ మాట్లాడుతూ ఆయ్ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో సక్సెస్ టూర్ నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. థియేటర్స్ లో ప్రేక్షకులను కలిసి కృతజ్ఞతలు చెబుతున్నామని, ప్రతి చోట ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. అనంతరం చిత్ర హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ ఆయ్ చిత్రం విజయవంతం కావటం సంతోషంగా ఉందన్నారు. చిత్రంలో తాను తెలుగింటి అమ్మాయిలాగా కనిపించానని, చిత్రాన్ని వీక్షించి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మా సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ అయిందండి. ప్రతి దగ్గర చాలా బాగా ఆడుతుంది. మేము సక్సెస్ టూర్ స్టార్ట్ చేయడం జరిగింది. మేము కర్నూలు పైనుంచి కడప, తిరుపతి, అక్కడి నుంచి నెల్లూరు, ఒంగోలు, ఆ తర్వాత గుంటూరు, ఇప్పుడు విజయవాడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇదే లాస్ట్ అండి మాది సక్సెస్ టూర్లో. ఎక్కడికి వెళ్ళినా అందరూ రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చాలా బాగా చెప్తున్నారు సినిమా గురించి. తప్పకుండా అందరూ థియేటర్కి వెళ్ళి చూడాలి.
ఎందుకంటే మేము ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ క్యాస్టులు, రిలీజియన్లు వీటన్నిటికంటే గొప్పది ఒకటి ఉంది, అది ఫ్రెండ్షిప్ అని చెప్పడం జరిగింది. మీరు అందరూ తప్పకుండా వెళ్ళి చూడాలి. మంచి కామెడీ సినిమా మాది, అలానే జస్ట్ మెసేజ్ కాదు, మంచి కామెడీ సినిమా, తప్పకుండా అందరు చూడాలి. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా బావగారి ఫ్యాన్స్ ఎప్పుడు చూసినా నా వెనకాల వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. కాదు, క్యాస్టులు, రిలీజియన్లు వీటన్నిటికంటే గొప్పది ఒకటి ఉంది, దట్ ఈస్ ఫ్రెండ్షిప్. అదొక చాలా మంచి మెసేజ్ అండి. ఆ మెసేజ్ డైరెక్టర్ గారు చెప్దాం అనుకున్నప్పుడు తప్పకుండా నేను ఈ సినిమాలో ఉండాలి, జనాలందరికీ నేనే చెప్పాలి మెసేజ్ అనే ఒక ఫీలింగ్ వచ్చింది. సో అందుకనే ఈ సినిమా చేయడం జరిగిందండి. సో మ్యాడ్లో కూడా ఫ్రెండ్షిప్ గురించి ఎక్కువ ఉంటుంది, ఇందులో కూడా ఎక్కువ ఉంటుంది. సో అప్కమింగ్ ఫిల్మ్స్ ఏమైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను? ఏం లేదండి, ఎనీ డే నాకు కథ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఈ కథ హిట్ కొడుతుంది అనిపిస్తే ఆ కథనే చేస్తాను నేను. నాకు పలానా ఇలా కథ కావాలి, అలా కథ కావాలని ఎప్పుడూ ఆలోచించాను. సినిమా బాగుందా, రేపొద్దున హిట్ అవుతుందా అంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి ఇదే లాస్ట్ అండి మాది సక్సెస్ టూర్లో. ఎక్కడికి వెళ్ళినా అందరూ రెస్పాన్స్ చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చాలా బాగా చెప్తున్నారు సినిమా గురించి. తప్పకుండా అందరూ థియేటర్కి వెళ్ళి చూడాలి. ఎందుకంటే మేము ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ క్యాస్టులు, రిలీజియన్లు వీటన్నిటికంటే గొప్పది ఒకటి ఉంది, అది ఫ్రెండ్షిప్ అని చెప్పడం జరిగింది. మీరు అందరూ తప్పకుండా వెళ్ళి చూడాలి. మంచి కామెడీ సినిమా మాది, అలానే జస్ట్ మెసేజ్ కాదు, మంచి కామెడీ సినిమా, తప్పకుండా అందరు చూడాలి. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా బావగారి ఫ్యాన్స్ ఎప్పుడు చూసినా నా వెనకాల వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అలాగే ఆయనకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. నమస్కారం అండి, నేను నయన్ సారిక. వీ హ్యావ్ కమ్ హియర్ ఫర్ లైక్ అవర్ సక్సెస్ టూర్ ఫర్ ద మూవీకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది మాకు. సో చాలా లవ్ అండ్ చాలా సపోర్ట్ వచ్చింది. సో అలాగే సపోర్ట్ చేయండి. అండ్ మూవీలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ పక్కా గోదావరి ఫిల్మే. అండ్ నా క్యారెక్టర్ చాలా తెలుగు అమ్మాయి, ప్యూర్ తెలుగు అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు అండ్ ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ చూడండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ చెప్పండి. సో ఎంజాయ్ అండ్ support us just the way you have done. And I'm really grateful for all the NTR Garu fans over here. We have received so much love from Kurnool to Vijayawada, whatever tours we have done, whatever place we have been to. It's been a really overwhelming feeling for me. And thank you so much for accepting us and loving us so much. గ్రామ సభలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరగనున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరులో జరిగే గ్రామ సభకు హాజరు కానున్నారు. 23న అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరివారిపల్లె గ్రామ సభలో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. మోడల్ పంచాయతీగా మైసూరివారిపల్లె నిలిచింది. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాగా గ్రామ సభపై రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా పరిషత్ సీఈఓలు, డీపీఓలు, డ్వామా పీడీలు, ఎంపీడీఓలు తదితరులతో పవన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల్లో పనిచేయడం అంటే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, నిరుపేద కూలీలకు సేవ చేయటమేనని నేను నమ్ముతున్నా. ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించనున్నాం. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో ప్రతి కుటుంబానికి సంవత్సరంలో 100 రోజుల పని దినాలను కల్పిస్తున్న అంశంపై అవగాహన కల్పించడంతో పాటు అధికారులు, కూలీలకు గల హక్కుల గురించి తెలియజేసి అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది అని తెలిపారు. 2019 వరకు మన గ్రామీణ మన్రేగా ఎట్లా జరిగిన వర్క్స్ 19 నుంచి 24 వరకు జరిగితే చాలా వెనుకబడి ఉన్నాం. సో దాన్ని తొందరగా పూర్తి చేయాలి, దాని అనుకున్న టార్గెట్స్ పూర్తి అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మాట్లాడాం. ఒకే రోజు ఈ గ్రామసభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులందరికీ గ్రామసభ నిర్వహణపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. గ్రామసభ సమాచారాన్ని కనీసం 2 రోజుల ముందుగా టామ్ ద్వారా తెలియజేయాలి.
ఈ గ్రామ సభలు అర్థవంతంగా నిర్వహించాలంటే గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అది మనస్ఫూర్తిగా పాల్గొంచుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. దాంట్లో ముఖ్య కీలకమైనవి మనకి దాదాపు 44 నుంచి 46 దాకా పనులు నిర్దేశింపబడ్డాయి. మీరు కొంచెం వివరంగా చూసి ఆ గ్రామాల్లో ఆ ప్రయారిటీని బట్టి ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా 24-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టవలసిన పనుల వివరాలను గ్రామ సభలో చర్చించి గ్రామసభ ఆమోదం తీసుకోవాలి. ఇది ప్రత్యేకించి గత కొన్ని సంవత్సరాలుగా ఇంద్రకీలాద్రి దుర్గగుడి నందు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ వైదిక సిబ్బంది అర్చకుల చేత పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంద్రకీలాద్రి దుర్గగుడి నందు ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం కెఎస్ రామారావు సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ వైదిక సిబ్బంది అర్చకులచే పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి కళాసోద్వన మార్జన చేసి అందరికీ మహోదాశీర్వచనాన్ని చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు దంపతులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వైదిక అర్చక సిబ్బంది, వేద పండితులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆలయ ఈవో మాట్లాడుతూ దేవస్థానం నందు 3 రోజుల పాటు జరిగిన పవిత్ర మాసోత్సవాలు ఈ రోజు పూర్ణాహుతి కార్యక్రమంతో దిగ్విజయంగా ముగిశాయని తెలిపారు. శివాయ ఈ రోజుతో ఇంద్రకీలాద్రి క్షేత్రంపై దుర్గా మల్లేశ్వర స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో పవిత్రోత్సవాలు సంపూర్ణమైనాయి. ఈ పూర్ణాహుతితో అలాగే కలశల సంప్రోక్షణతో దేవాలయంలోని ప్రధాన దేవీ దేవతలు అలాగే ఉపాలయాల్లో ఉన్నటువంటి దేవీ దేవతలందరికీ కూడా సంప్రోక్షణ నిర్వహించడం జరిగింది. అందరికీ పవిత్ర మాలధారణ కూడా మొన్నటి రోజున చేయడం జరిగింది. త్రయాన్నిక దీక్షగా అంటే 3 రోజుల దీక్షగా నిర్వహించినటువంటి పవిత్రోత్సవాలు నేటితో సంపూర్ణమైనాయి. మరి ఈ పవిత్రోత్సవాల సందర్భంగా మాకు సహకరించిన 50 మంది వైదిక సిబ్బందికి, పురోహితులకు, అలాగే అర్చకులకు, పరిచారకులకు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా వెంట ఉండి నడిపిస్తున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులకు, దేవాదాయ శాఖ అమాత్యులకు, స్థానిక ఎమ్మెల్యే ఎంపీలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రసాదాన్ని అందరికీ అందజేస్తామని తెలియజేస్తున్నాము. పవిత్రోత్సవాలలో ఏవైనా దోషాలు ఉన్నట్టయితే మరి తెలియక చేసినటువంటి తప్పులు కానీ ఆచరణ లోపంలో మంత్రహీనమో క్రియాహీనమో జరిగి ఉండవచ్చు. వాటన్నింటినీ ప్రార్థిస్తూ క్షమాప్రార్థన నిర్వహిస్తూ ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ మరోసారి వాయిదా పడింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలనే పిల్పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జగన్ కేసుల త్వరితగతిన విచారణ జరపాలని హరిరామ జోగయ్య పిల్ దాఖలు చేశారు. ఇప్పటికే జగన్తో పాటు సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రజాప్రతినిధుల కేసులను త్వరితగతిన జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని పిటిషనర్ వాదించారు. ఈ క్రమంలో పిటిషనర్లపై విచారణను సెప్టెంబర్ 17కు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. చంద్రన్న బీమా ద్వారా అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వటం జరిగిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 9వ డివిజన్ పటమట్లంక గరికపాటివారి వీధికి చెందిన మత్స్యకారుడు మైలా వెంకటేశ్వరరావు ఇటీవలే చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో
ఇలాంటివి అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కార్మిక సంక్షేమ నిధి నుండి నష్టపరిహారం వచ్చేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ప్రమాదంలో మరణించి సంవత్సరం గడిచిన బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోవడం బాధాకరమన్నారు. గతంలో చంద్రన్న బీమా ద్వారా బీమా సదుపాయం కల్పించామని తెలిపారు. వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తి వలేస్తూ హార్ట్ అటాక్తో నీళ్లలో పడిపోయి చచ్చిపోవడం జరిగింది. అది సుమారు సంవత్సరంన్నర కిందట జరిగింది. జనరల్గా ఇలాంటి యాక్సిడెంట్లు ఫిషర్మెన్ జరిగితే అది తాడి చెట్టు ఎక్కిన గౌడ సామాజిక వర్గం కానివ్వండి, లేకపోతే వేటకి వెళ్ళిన ఫిషర్మెన్ కానివ్వండి, లేకపోతే రజిక వృత్తిలో ఆ వృత్తి చేస్తూ కానీ ఇలాంటివి జరిగినప్పుడు దీనికి ప్రత్యేకమైన కార్మిక సంక్షేమం నుంచి వాళ్ళకి నష్టపరిహారం వచ్చే విధానంలో సంవత్సరంన్నర నాడు జరిగిన ఇన్సిడెంట్ కి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి దానికి రావాల్సిన అమౌంట్ 5 లక్షలు ఏదైతే ఉందో గత ప్రభుత్వం రిలీజ్ చేయలేకపోయింది. అంటే వాళ్ళు దాని యొక్క ఆ కాన్సెప్ట్ని అవగాహన లేక లేదా కాన్సెప్ట్ మీద చిత్తశుద్ధి లేక జరిగే పనులు. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ఇలాంటి ఆపద జరిగితే వాళ్ళ దిన కార్యక్రమాలు జరిగే లోపే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేవారు. మరణించిన నాడు ఒక 10,000 రూపాయలు చేసి మట్టి ఖర్చులకు కానివ్వండి, మిగతా 4,90,000 ఒక 15 రోజుల్లోపు వాళ్ళకు వచ్చేవి. ఇవాళ సంవత్సరంన్నర నాడు జరిగితే ఈ రోజు వరకు కూడా దిక్కులేదు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో చంద్రన్న బీమాకి ఒక చిత్తశుద్ధితో ఆయన దాన్ని అమలు పరిచారో అదే విధానంలో ఇది గత ప్రభుత్వంలో జరిగిన పేదవాడికి అన్యాయం జరిగింది కాబట్టి అవి తక్షణమే రిలీజ్ చేసి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న పెండింగ్ కేసులన్నీ కూడా ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ గొప్పతనం ఏంటంటే గత ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదవారిని ఓటు బ్యాంక్ గానే చూశారు తప్ప వాళ్ళ పేదరికాన్ని చిత్తశుద్ధితో పోగొట్టాలి, వాళ్ళ పేదరికం నుంచి బయట పెట్టాలనే ఆలోచన ఆయన చేయలేదు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేసినా, ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినా, ఒక రాష్ట్రాన్ని ముందంజలోకి తీసుకువెళ్ళినా, లేకపోతే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పన చేసినా, పేదవాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు ఆ నర్సీపట్నాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలను చేపట్టారు. నర్సీపట్నం మున్సిపాలిటీ వార్డులో 4 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేయనున్నట్లు స్పీకర్ అయ్యన పాత్రుడు తెలిపారు. నర్సీపట్నం ప్రాంతంలో శ్మశాన వాటికల అభివృద్ధి పనులను పరిశీలించారు. నర్సీపట్నం 12 శ్మశానిక వాటికలను పార్కుల మాదిరిగా అభివృద్ధి చేయడానికి వివిధ ప్రైవేటు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఉత్తర వాహిని వద్ద ఉన్న శ్మశాన వాటిక సీఎంఆర్ సంస్థ అభివృద్ధి చేపట్టడానికి తీసుకున్నట్లు తెలియజేశారు. పట్టణవాసులు ఈ అభివృద్ధి పనులకు ముందుకు రావాలని సూచించారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలలు పూర్తయింది. అంచేత మేము అంతా కూర్చొని మాట్లాడుకొని ఊర్లో నాయకులు అందరూ మాట్లాడుకొని మున్సిపాలిటీకి గత 5 సంవత్సరాలు కూడా చాలా అన్యాయం చేశారు గత ప్రభుత్వంలో. మరి డబ్బులు వచ్చాయంటారా, డబ్బులు ఎక్కడికి వచ్చి పెట్టారు? రోడ్లు లేవు, కాలువలు లేవు, అసలు క్లీనింగే లేదు. ట్రాక్టర్లు మిషనరీకి కూడా బాగు చేయడానికి డబ్బులు లేవంటున్నారు. మరి వచ్చిన డబ్బు అంతా ఏమైపోయింది ఎవరికి అర్థం అట్లే. అంచేత మేము కూర్చోబెట్టి మా మున్సిపాలిటీ నాయకులు మేము అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళతో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసాం. ఫస్ట్ ఏంటంటే రోడ్లు డ్రైనేజ్ మీద దృష్టి పెట్టాం. దానికి రోడ్లకి అన్ని వార్డుల్లో ముఖ్యమైన కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలింది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్. దానికి డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ యాక్షన్ ప్లాన్ లేదన్నారు. అంచేత విశాఖపట్నంలో డ్రైనేజ్ సిస్టమ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు కమిటీ వేసాం. వాళ్ళు వచ్చి నీరంతా ఎక్కడి నుంచి పైనుంచి గబ్బాడ వెళ్ళి లైన్ నుంచి వచ్చి నీరంతా కలిసి కాలువల ద్వారా అది ఎక్కడికి డిస్పోజల్ చేయాలి, ఏ కాలువ ద్వారా వెళ్ళాలా అన్నది. పూర్వ కాలువలు ఉన్నాయి కానీ మట్టి పట్టిపోయి ఉన్నాయి శుభ్రంగా. అవన్నీ క్లీన్ చేసిన తర్వాత డ్రైనేజ్ మీద వెళ్దామనుకున్నాం. అది కాకుండా నర్సీపట్నంలో 12 శ్మశానాలు ఉన్నాయి, అంతే కదండి. మొత్తం 12 శ్మశానాలు ఉన్నాయి. ఇది పెద్ద శ్మశానం. మిగతా అన్ని బొడ్డుపల్లి, బలిఘట్టం, బైపేటపాలెం, కృష్ణాపురం, అలాగే ఎస్సీ కాలనీ ఇలాంటివన్నీ కలిపి 12 వచ్చాయి. ఇచ్చి మంచి భోజనం పెట్టి ఏర్పాటు కూడా చేయాలనుకున్నాం. ఇంకో విచిత్రమైన నేను నాకు చేసింది, ఆ రోజు కరెంటు బిల్లు ఎక్కువైపోతుందని చెప్పి మేడపైన సోలార్ వేయించాను. హాస్పిటల్ సోలార్ అని తెలిసి మీకు పైన మేడపైన అంతాను. ఆ సోలార్ బాగా వాడితే కరెంటు బిల్లు అంత ఎక్కువ రాదు. కానీ మన ఎంక్వైరీ సోలార్ ఎలా పని చేస్తే పని చేయలేదు అన్నారు. ఎక్కడ లైటింగ్ ఎక్కడా లేదు.
మొన్న ఎలక్ట్రికల్ వాళ్ళని పిలిపించి సర్వే చేస్తే 140 స్తంభాలు కావాలంటున్నారు. ఒక్కో స్తంభానికి 25,000 కట్టమంటున్నారు. ఆ డబ్బు కట్టడానికి మున్సిపాలిటీ డబ్బు లేదట. భారతదేశానికి ప్రధానిగా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన మహానేత రాజీవ్ గాంధీ అని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు కొనియాడారు. మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా పెజ్జోనిపేటలో సిటీ కాంగ్రెస్ మహిళల అధ్యక్షురాలు మండేపూడి సునీత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతతోనే దేశ అభివృద్ది చెందుతుందని నమ్మిన రాజీవ్ గాంధీ 18 ఏళ్లకే యువతను ఓటు హక్కు కల్పించేలా చట్టం తీసుకువచ్చిన రాజకీయ నీతిజ్ఞుడని పేర్కొన్నారు. దేశంలో రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవ నిర్మాత అని కొనియాడారు. నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క ప్రియపుత్రుడు, అలాగే మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి యొక్క తండ్రి గారైనటువంటి రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి కార్యక్రమాన్ని ఇవాళ 35వ డివిజన్లో విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు మండేపూడి సునీత గారు, అలాగే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ప్రమీలా గాంధీ గారు, అలాగే రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి గాను మా అందరికి కూడా ఏ కార్యక్రమంలో కూడా ముందుండేటటువంటి వ్యక్తి మా అన్సారి గారు, అలాగే పిసిసి అధికార ప్రతినిధి సోదరులు బేగ్ గారు, అలాగే మరొక అధికార ప్రతినిధి పిసిసి నా తమ్ముడు సతీష్ గారు రాణిమేకల, ఈ స్థానిక డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, 3 తరాలుగా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కుటుంబం, అరుదాళ్ళ అమ్మగారు కానీ, అరుదాళ్ళ అక్కగారు కానీ, మా రాజేంద్ర కానీ, మా చిన్ని గారు, అలాగే మా ఇమ్రాన్ గారు, అలాగే సత్యవతి గారు. భారతమాత ముద్దు బిడ్డ, భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి అయిన శ్రీ రాజీవ్ గాంధీ గారి 80వ వర్ధంతి సందర్భంగా నారీ 80వ జయంతి సందర్భంగా న్యాయ నారీ ప్రతిష్ట గౌరవ కార్యక్రమాన్ని మహిళా కాంగ్రెస్ ఈ రోజున పురస్కరించుకుంది. ఎందుకంటే ఈ యొక్క ఆయన జయంతి సందర్భంగా మహిళా పురస్కారం ఎందుకు మేము చేస్తున్నామంటే, మహిళలకు ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మహిళల్ని ప్రోత్సహించి మహిళలకు న్యాయకరమైన పథకాలు ఇస్తూ మహిళలకు ఆయన ఎంతో మేలు చేశారు. కాబట్టి ఈ రోజున మహిళా కాంగ్రెస్ తరఫున రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకుంటున్నాం. ఈరోజు చాలా గొప్ప దినం. మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా యొక్క కాంగ్రెస్ లీడర్ నరహరిశెట్టి గారు వారి యొక్క ఆధీనంలో వారి యొక్క ఆదేశాల మేరకు మరి రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినం మరి వారి సమక్షంలో మా యొక్క సునీత గారి మండిపూడి సునీత జిల్లా సిటీ మహిళా అధ్యక్షురాలు వారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క సహకారంతో సార్ యొక్క సహకారంతో మేము ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. సమీక్షలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాఖ అధికారులు. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా గృహ నిర్మాణంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు ఆదేశం. వైసీపీలో ఉన్న వారంతా దండుపాళ్యం బ్యాచ్ అని విమర్శించిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న. ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులు, ఫైల్స్ తగలబెడుతున్నారని ఆరోపణ. నగరంలో సందడి చేసిన ఆయ్ చిత్ర యూనిట్. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది హీరో నార్నే నితిన్. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.